ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, సాధారణంగా అసలు మంచిగా ఆయిల్ వేసి వంకాయ కూర వండితే అద్భుతంగా ఉంటుంది దాని రుచి. దానికి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ జోడిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అవునమ్మా. మరి ఆయిల్ లేకుండా ఈ వంకాయ కూరకి ఆ టేస్ట్ని మనం ఎలా తీసుకురాబోతున్నాం ఈ రెసిపీలో? అలాగేనమ్మా, వంకాయ దోషం కాదు, వంకాయలో వేసే నూనె కానీ ఉప్పు కానీ చింతపండు కానీ ఇవి దోషాలు. అవును. కేజీ జామకాయలాగా కేజీ వంకాయలు ఈ మధ్య వచ్చేసినాయి. వాటిని చక్కగా చక్రాల్లాగా కోసుకుని మంచి కొత్తిమీర మన పద్ధతిలో హాని లేని విధంగా మసాలా పెట్టి మేగడతో గనక చేస్తే ఔషధ గుణాలు పోకుండా మంచి వాసన కూడా వస్తుంది, మనకు మంచి రుచి కూడా వస్తుంది. ఆరోగ్యానికి హాని లేని విధంగా వంకాయ స్పెషల్ కర్రీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర వంకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, కొత్తిమీర 1 కప్పు, శనగపిండి 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, పసుపు కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పెద్ద వంకాయని అట్లా చివర కట్ చేసేసి అక్కడి నుంచి అరటికాయ బజ్జీ వేసుకోవాలంటే ఎట్లా చక్రాలు కట్ చేస్తాం అట్లా వంకాయ చక్రాలుగా మనం కట్ చేసుకోవాలి. బాగా పెద్ద సైజు వంకాయ అయితేనే చక్రాలు బాగా పెద్దగా వస్తాయి. స్పెషల్ కర్రీ లాగా వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇది. ఇలా వంకాయ చక్రాలుగా కట్ చేసుకున్న ముక్కలకి దాని మీద ఫోర్క్ తీసుకుని సెంటర్లో అట్లా 5-6 చోట్ల గుచ్చితే రంధ్రాలు పడతాయి. మసాలా అది కాస్త వంకాయ ముక్కల లోపలికి వెళ్ళటానికి ఆ హోల్స్ ఉపయోగపడతాయి. ఒక బౌల్ తీసుకుని అందులో పసుపు, నిమ్మరసం, తేనె ఈ 3 మిశ్రమాన్ని కలిపేస్తాం. అదే ఉప్పు వేసేటప్పుడు ఇదేం అవసరంలా. ఆ పసుపు మిశ్రమంలో చక్రాలను ముంచితే తేనె, నిమ్మరసం, పసుపు కాంబినేషన్లో చప్పదనం లేకుండా వంకాయ చక్రాలు బాగుంటాయి. ఒక మందపాటి ఇనప రేకు పొయ్యి మీద పెట్టేసి దాని మీద మేకడ రాసేసి ఈ చక్రాలను అట్లా పెట్టేసి మూత పెట్టేసి సన్న సెక మీద వాటిని వేగనిస్తాం. ఒకవైపు ఈ చక్రాలు కాస్త వేగిన తర్వాత మరోవైపు తిప్పేసి 2 వైపులు అట్లా కాలనిస్తాం. అలా వేపించిన వంకాయ చక్రాలు పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీరను మనం కట్ చేసుకున్న దాన్ని వేసేసి అందులో కొంచెం నీళ్లు వేసేసి దాన్ని గ్రైండ్ చేసి కొత్తిమీర పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుంటాం. ఒక పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి 1 ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసాం. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము వీటన్నిటిని సన్న సెక మీద దూరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులో శనగపిండి వేసేసి ఈ తాలింపులో దాన్ని కూడా కొద్దిగా వేగనిస్తాం. శనగపిండి వేడెక్కిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని ఈ పాత్రలో వేసేసి తాలింపులో కొత్తిమీరని ఉడకనిస్తాం. కదుపుకుంటూ అట్లా ఉడికిన తర్వాత పచ్చిపోవాలి, దగ్గరకు వస్తుంది గ్రేవీ, కలర్ కూడా మారుతుంది బాగా ఉడికేసరికి. వేపించిన వంకాయ చక్రాలు ఇందులో పెట్టేస్తాం. మనం మూత పెట్టేసి కదపకుండా అట్లా కాస్త మగ్గనిచ్చి దింపేస్తాం. ఇక చూసారుగా వంకాయ చక్రాలతో స్పెషల్ కర్రీ కొత్తిమీర గ్రేవీతో చాలా బాగుంది. ట్రై చేసి చూడండి.